నమస్తే అండి. ఈరోజు ఒక కథను చెప్పుకుందాం. అక్బరు నిత్య పరిశీలనాశాలి. ఎప్పుడూ తన చుట్టూ ఉండే పరిసరాలని మనుషులనే కాక అప్పుడప్పుడు నగర సంచారం కూడా చేస్తూ ఆ పరిసరాలని మనుషులని గమనిస్తూ కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉండేవాడు. అలా తనకొచ్చిన ఆలోచనల్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేసేవాడు. తన వల్ల కాకపోతే తన ఆలోచనల్ని బీర్బల్కి చెప్పి తన సందేహాన్ని తీర్చమనేవాడు. ఒకరోజు అక్బర్కి ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది. ఈ ప్రపంచంలో తెలివైన వాడిని అమాయకుడిని తేలిగ్గానే గుర్తించవచ్చు. మరి మూర్ఖుడిని ఎలా గుర్తించాలి? ఎంత ఆలోచించినా ఎలా గుర్తించవచ్చో అర్థం కాలేదు అన్నాడు. మర్నాడు సభ అయిపోయినా బీర్బల్ని తన మందిరానికి తీసుకువెళ్లి, బీర్బల్, ఈ లోకంలో తెలివైన వాణ్ణి తెలివి తక్కువ వాణ్ణి కూడా చూశాను. ఇప్పుడు మూర్ఖుణ్ణి కూడా చూడాలన్న కోరిక కలిగింది. అది ఒకరిద్దరిని కాదు, ఒకేసారి 10 మందిని అన్నాడు. అదెంత పని మహాప్రభు, నాకు కొంచెం వ్యవధి ఇస్తే చాలు, తీసుకొచ్చి మీ ముందు హాజరుపరుస్తాను అంటూ చాలా తేలిగ్గా చెప్పాడు బీర్బల్. వద్దు, నీ వెంట నేనే వస్తాను, నాకు చూపించు చాలు అన్నాడు. సరే అయితే వేషం మార్చుకుని నా వెంట రండి, మీకు 10 మందిని చూపిస్తాను అన్నాడు బీర్బల్. అక్బర్ మారువేషం ధరించి బీర్బల్ వెంట బయలుదేరాడు. ఇద్దరు కొంత దూరం నడిచేసరికి ఓ ఇంటిలో పెరిగిన వేప చెట్టును ఓ యువకుడు నరుకుతూ కనిపించాడు. ఆ యువకుడు ఏ కొమ్మను నరుకుతున్నాడో ఆ కొమ్మ మీదే కూర్చుని ఉన్నాడు. బీర్బల్ ఆ యువకుడిని అక్బరికి చూపించి, వీడు మొదటి మూర్ఖుడు అన్నాడు. మరికొంత దూరం నడిచేసరికి ఇద్దరు యువకులు తగవు పడుతూ కనిపించారు. వాళ్ళిద్దరినీ విడదీసి, ఏంటి గొడవ అని అడిగాడు అక్బర్. వీడు నా మేకల మంద మీదికి వాడి పులిని ఉసుగొల్పుతున్నాడు అన్నాడు మొదటివాడు. నా పులికి 3 రోజుల నుంచి ఆహారం లేదు, అయినా అది మేకల్ని ఏం చెయ్యలేదు. కానీ వీడి మేకలు నా దొడ్లో ఉన్న మామిడి చెట్లు ఆకులు తింటున్నాయి, అందుకే దానిని మేకల మీదికి ఉసుగొల్పాను అన్నాడు రెండోవాడు. మేకలికి ఆకులు ఆహారం, అందులో తప్పేముంది అన్నాడు మొదటివాడు ఎగతాళిగా. పులికి మేకల ఆహారం, ఇందులో తప్పేముంది అన్నాడు రెండోవాడు రోషంగా. ఎంతకీ నీ పులి ఏది, నీ మేకలేవి అని అడిగాడు బీర్బల్. రేపు దేవుడిస్తాడు అని అన్నారు ఇద్దరూ ఒకేసారి. వివరంగా చెప్పమన్నాడు బీర్బల్. మేమిద్దరం స్నేహితులం. దేవుడు ప్రత్యక్షమై వరమిస్తే నేను మేకలు, వీడు పులిని కోరుకుందామని అనుకున్నాం. ఆ తర్వాత ఏం చెయ్యాలా అని అనుకుంటుండగానే నా మేకలు వీడింట్లో ఆకులను తినేశాయి. వీడు పులిని నా మేకల మీదికి ఉసిగొల్పాడు అంటూ అసలు విషయం బీర్బల్కి వివరంగా చెప్పాడు ఒకడు. తప్పు వాడి మేకలదేగా అంటూ అడిగాడు రెండోవాడు. మీరిద్దరూ ఇక్కడ తగువ పడుతున్నారు. మీ మేకలు పులి అడవిలోకి పారిపోతున్నాయి, ముందెళ్ళి వాటిని పట్టుకోండి అన్నాడు బీర్బల్. వాళ్ళిద్దరూ ఇదంతా నీ వల్లే అంటే నీ వల్లే అని ఒకరినొకరు నిందించుకుంటూ అడవి వైపు పరుగులు తీశారు. ప్రభూ, చూశారిగా, వీళ్ళు 2-3 మూర్ఖులు అంటూ ముందుకు కదిలాడు బీర్బల్. అతన్ని అనుసరించాడు అక్బర్. మరికొంత దూరం వెళ్లేసరికి ఒక అమ్మాయి ఇసుక గుట్ట మీద కూర్చొని ఏడుస్తూ కనిపించింది. బీర్బల్ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటూ అడిగాడు. మా అత్త మీద కోపం వచ్చి ఆమె వజ్రాల హారం తెచ్చి మధ్యాహ్నం ఇక్కడ దాచాను. అప్పుడు పైన సరిగ్గా నేను ఉంగరం దాచిన చోటే ఆ సూర్యుడు ఉన్నాడు. ఇప్పుడు మా అత్త మీద నాకు కోపం తగ్గిపోయింది. ఆమె హారం ఆమెకిచ్చేద్దామని వచ్చి చూస్తే ఆ సూర్యుడు ఎంత దూరం వెళ్లిపోయాడో చూడండి. ఇప్పుడు అంత దూరం వెళ్లి నేను ఆ హారం తెచ్చి మా అత్తకెలా ఇచ్చేది అంటూ సన్నగా ఏడవసాగిందామె. బీర్బల్ ఒక్క క్షణం ఆలోచించి, అమ్మాయి, నాకు మంత్రాలు వచ్చు, నువ్వు కళ్ళు మూసుకో, నీ హారం నీ చేతిలోకి వచ్చే ఏర్పాట్లు చేస్తాను అన్నాడు. బీర్బల్ చెప్పినట్లే చేసింది ఆ అమ్మాయి. బీర్బల్ ఓసారి ఆకాశం కేసి చూసి ఆ అమ్మాయి హారం ఎక్కడ దాచి ఉంటుందో సరిగ్గా ఊహించి ఇసుకలోంచి హారం తీసి ఆ అమ్మాయి చేతుల్లో ఉంచాడు. కళ్ళు తెరిచి హారం చూసుకున్న అమ్మాయి, భలే పనిచేశారు, ఆ సూర్యుడి తిక్క కుదిరింది అంటూ వెళ్ళిపోయింది. ప్రభూ, 4 అంటూ ముందుకు నడిచాడు బీర్బల్. అతని వెనకనే కదిలాడు అక్బర్. మరికొంత దూరం నడిచేసరికల్లా మరో వింత దృశ్యం బీర్బల్ కంటపడింది. ఓ యువకుడు ఇంటి ముందున్న బావిలోంచి అదే పనిగా నీళ్లను తోడి కింద పారబోస్తున్నాడు. అన్ని నీళ్లు వృధాగా ఎందుకు పారబోస్తున్నాడో అర్థం కాక అక్బర్, బీర్బల్ కలిసి వెళ్లి, ఏమయ్యా, నీళ్లు ఇలా వృధా చేస్తున్నావెందుకు అని అడిగారు. ఇందులో మా కోడి పడిపోయింది, అందుకే నీళ్లు తోడుతున్నాను అన్నాడతను.
కోడి పడితే దిగి తీయాలి కాని నీళ్లు తోడటమేమిటి అన్నాడు బీర్బల్. నా కోడికి నీళ్లంటే భయం. నిన్న అనుకోకుండా బావిలో పడిపోయింది. అందుకే నిన్నటి నుంచి నీళ్లను తోడేస్తున్నాను. నీళ్లు అయిపోయాక దిగి పైకి తీస్తాను అన్నాడు. బీర్బల్ మారు మాట్లాడకుండా ముందుకు నడుస్తూ ప్రభూ 5 అన్నాడు. ఇద్దరూ మరికొంత దూరం నడిచారు. నడుస్తున్న అక్బర్కి బీర్బల్కి ఒక వింత దృశ్యం కనబడింది. ఓ యువకుడు గుర్రం మీద కూర్చుని ఉన్నాడు. అతని నెత్తిన పెద్ద గడ్డిమోపు ఉంది. గుర్రం నెమ్మదిగా నడుస్తుంటే 2 చేతులతో గడ్డిమోపు పట్టుకోవటం వల్ల అటూ ఇటూ ఉరుగుతూ కూర్చోవటానికి నానా తంటాలు పడుతున్నాడు. ఆ గుర్రాన్ని దగ్గరకు రానిచ్చి, ఎందుకలా ఆ గడ్డిమోపును తలమీద పెట్టుకుని శ్రమ పడుతున్నావు? ఆ మోపుని గుర్రం మీద వేస్తే హాయిగా స్వారీ చేసుకుంటూ వెళ్లొచ్చు కదా అని గడ్డిమోపు మోస్తున్న యువకుణ్ణి ప్రశ్నించాడు బీర్బల్. బాగుంది, ఆ మాత్రం నాకు తెలియదా? గుర్రం ఓ కాలికి దెబ్బ తగిలింది. నా బరువు గడ్డిమోపు బరువు రెండూ దాని మీద వేస్తే దెబ్బకి దాని కాలు విరిగి చస్తుంది. అందుకే దానికి భారం తగ్గటానికి గడ్డిమోపు నేను మోస్తున్నాను అంటూ చిరాకు పడ్డాడా యువకుడు. ప్రభూ 6 పదండి అంటూ ముందుకు కదిలాడు బీర్బల్. అక్బర్ బీర్బల్ వెంటనే నడవసాగాడు. మరికొంత దూరం వెళ్లేసరికి వాళ్ళిద్దరికీ మరో విచిత్రమైన దృశ్యం కనబడింది. ఓ గృహస్థుడు తన ఇంటి ముందు ఓ గిన్నెలోకి బీరకాయల రసం పిండిపోస్తున్నాడు. గుజ్జు గుజ్జు అయిన బీరకాయని వీధిలోకి పారేస్తున్నాడు. బీర్బల్ సరాసరి అతని దగ్గరకు వెళ్లి, నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. నెయ్యి తీస్తున్నాను. తను చేస్తున్న పనిని ఆపకుండానే సమాధానం చెప్పాడతను. బీరకాయల్లోంచి నెయ్యి వస్తుందా? నింపాదిగా అడిగాడు బీర్బల్. నువ్వు భలేవాడివే. బీరకాయల్లోంచి నెయ్యి రాదని నీకు తెలియదా? ఇవి వట్టి బీరకాయలు కాదు, నేతి బీరకాయలు అంటూ బీర్బల్ని పిచ్చివాడిని చూసినట్లు చూశాడతను. అక్బర్ మహాశయ, విన్నారా ఈ తెలివైన వాడి సమాధానం అంటూ అడిగాడు బీర్బల్. విన్నానన్నట్లు తలూపాడు అక్బర్. ప్రభూ 7 పదండి అంటూ ముందుకు దారి తీశాడు బీర్బల్. బీర్బల్ వెంటనే అక్బర్ నడిచాడు. మరికొంత దూరం వాళ్ళిద్దరూ వెళ్లేసరికి ఒక యువకుడు ఏదో వెతుకుతూ కనిపించాడు. ఏం పోయింది వెతుకుతున్నావు అని ఆ యువకుణ్ణి అడిగాడు బీర్బల్. వజ్రాల ఉంగరం మా అత్తగారు నా పెళ్లికి పెట్టింది అంటూ వెతుకుతూనే సమాధానం చెప్పాడతను. పాపం అని జాలిపడి అక్బర్ బీర్బల్ కూడా ఆ చుట్టుపక్కలంతా వెతికారు. ఉంగరం ఎక్కడా కనిపించలేదు. ఎప్పుడు పోయింది అని అడిగాడు బీర్బల్. నిన్న అన్నాడతను. నిన్న పోతే ఇప్పుడా వెతకటం? ఇంతకీ ఎక్కడ పోయింది అని అడిగాడు బీర్బల్. మా ఊరిలో అన్నాడతను. మీ ఊరిలోనా? మరి ఇక్కడ వెతుకుతున్నావేమిటి? ఆశ్చర్యపోతూ అడిగాడు బీర్బల్ ఆ యువకుణ్ణి కాస్తంత చిరాకుగా చూస్తూ. భలేవాడివయ్యా పెద్ద మనిషి, నాకు బుర్ర లేదంటావా? ఆ ఉంగరానికి బంగారం కొంది ఇక్కడే, తయారు చేసిన కంసాలిది ఇక్కడే, ఆఖరికి మా అత్తగారు నా వేలికి ఉంగరం పెట్టింది ఇక్కడే. మా ఊళ్ళో వెతికితే ప్రయోజనమేమిటి అంటూ కస్సుమన్నాడా యువకుడు. ప్రభూ విన్నారుగా, 8 అన్నాడు బీర్బల్. అక్బర్ తలూపాడు. ఇక పదండి కోటకు వెళదాం అన్నాడు బీర్బల్. అదేంటి, నాకు 10 మంది మూర్ఖులను చూపిస్తానన్నావు, 8 మందినే చూపించావు. మిగిలిన 2 కూడా చూపిస్తే సరిపోతుంది కదా అన్నాడు అక్బర్ ఏమాత్రం విసుగుపడక. కోటకు వెళ్ళాక ఆ 2 చూపిస్తాను ప్రభు, పదండి అన్నాడు బీర్బల్. ఇద్దరూ కలిసి కోటకు చేరుకున్నారు. కోటకు చేరగానే బీర్బల్ని మళ్లీ అదే ప్రశ్న అడిగాడు అక్బర్. ప్రభు మీరు కోపం తెచ్చుకోకండి, ఆ 2 ఎవరో నేను చెబుతాను అన్నాడు బీర్బల్. నీ మీద కోపమా అన్నాడు అక్బర్. 9వ వాడు నేను, 10వ వాడు మీరు అన్నాడు బీర్బల్ నెమ్మదిగా. మనిద్దరమా అన్నాడు అక్బర్. అవును ప్రభు, ఆ 2 మూర్ఖులం మనమే. మూర్ఖులని చూడాలని మూర్ఖమైన కోర్కె కలిగిన మీరు, ఆ కోర్కెను తీర్చటానికి మూర్ఖంగా ఒప్పుకున్న నేను మూర్ఖుణ్ణి కాదంటారా అంటూ అక్బర్ని తిరిగి ప్రశ్నించాడు బీర్బల్. ఆ మాట విని అక్బర్కి నవ్వు పుట్టుకొచ్చి, చివరికి మన ఇద్దరం కూడా మూర్ఖులమేనన్నమాట అంటూ బీర్బల్ని మంచి బహుమానాలతో సత్కరించాడు అక్బర్. కథ సమాప్తం.